ఒంటరిగా ఉండే ఒక ఆవిడ తనకి మాట్లాడటానికి ఎవరు లేక షాప్కి వెళ్ళి ఒక మాట్లాడే చిలకని కొని తెచ్చుకుందంట. దాన్ని పంజరంలో పెట్టి భద్రంగా చూసుకుంటుంటే 2 రోజులైనా అది మాట్లాడకపోయేసరికి షాప్ అతని దగ్గరికి వచ్చి, ఏంటయ్యా చిలక మాట్లాడలేదు అంటే, దానికి పంజరంలో ఆడుకోవడానికి ఏమన్నా చిన్న చిన్న టాయ్స్ లాంటివి పెట్టండి అంటే ఏయో టాయ్స్ లాంటివి కొనుక్కొని వెళ్ళింది. అయినా కూడా 2 రోజులైనా చిలక మాట్లాడలేదు. మళ్ళీ షాప్ అతని దగ్గరికి వస్తే దానికి గాలది బాగానే ఆడుతుందా, ఓపెన్ ప్లేస్లోనే పెట్టారంటే ఆ ఓపెన్ ప్లేస్లోనే పెట్టానయ్యా అంటే, ఏం లేదులేండి కొత్త కదా మాట్లాడుతుందిలేండి అని. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి చిలక చచ్చిపోయింది అయ్యా అందంట. చిలక చచ్చిపోవడం ఏంటండి, ఏమన్నా మాట్లాడిందా, మీతో అసలు ఒక్క మాట అన్నా మాట్లాడిందా అంటే, లాస్ట్లో చనిపోయే ముందు మీ ఇంట్లో తినటానికి ఏమి ఉండవా అని చెప్పి చనిపోయిందంట. షాప్ అతనైతే షాక్లో ఉన్నాడు. అయితే మనం కూడా ఏదైనా నచ్చి మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు, అంటే ఎవరినన్నా మనం ఇష్టపడి మనం కావాలని చేస్తున్నప్పుడు అసలు వాళ్ళకి ఏం కావాలి అన్న చిన్న లాజిక్ని మర్చిపోతాం కదా. అవతల వాళ్ళకి అవసరమైనది ఇస్తేనే కదా వాళ్ళు శుభ్రంగా ఉంటారు. ఏమంటారు?